ఇప్పుడు ఈ సర్వీస్‌లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు చాలా మంది చూసుంటారండి. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా కాకపోయినా వాళ్ళు ఇచ్చిన అది ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తుంటారు కదా! ఎవరెవరు ముఖ్యమంత్రుల దగ్గర వర్క్ చేశారు సార్? అంటే మీరు సర్వీస్‌లోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ముఖ్యమంత్రులు చూసారు? నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. సర్వీస్‌లో అంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాం మేము. ఎంటర్ అయ్యారు. అంటే ఎన్టీ రామారావు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, ఇట్లా 1 బై 1 వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా అప్పటి నుంచి అందరితోనూ అసోసియేషన్ ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు అందరితో. కొద్దిగా వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్, సెంటెన్స్ అంటే ఏదోటి. అంటే విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో క్రికెట్ చీఫ్ మినిస్టర్ టికెట్ కొనుక్కోవడానికి కూడా 1000 రూపాయలు ఇచ్చి ఏదో 100 రూపాయలు ఇచ్చి టికెట్ కొనిపించాడటండి ఆయన. నా డబ్బులు పెట్టి కొనిపి అంత నిజాయితీ పడడానికి ఒక పెద్ద మనిషి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఈయన అడిగాను సార్, జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన ఎన్టీ రామారావు గారి గురించి మీరు అన్న ఇంత ప్రజల డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలన్నారు చూసారా? ఏదో ఆఫీసు చీఫ్ మినిస్టర్ సీఎంఓ ఆఫీసు రిపేర్ ఉందంటే అది దీన్ని బాగు చేయించాలంటే కొత్తగా 7 ఫ్లోర్ అడిగాడు జయప్రకాష్ నారాయణ. బాగు చేయించడం కుదరదా అన్నారటండి ఆయన ఎన్టీ రామారావు గారు. డబ్బులు ఎందుకు వేస్ట్, బాగు చేయించకూడదంటే లేదంటే బాగు చేయించడం దుమ్ము వచ్చేస్తుందని చెప్తే సరే అనే ఒప్పుకున్నారటండి ఆయన. అంటే డబ్బులకి అంత ప్రాధాన్యత జాగ్రత్తగా ఆయన సొంత డబ్బులాగా ప్రజల డబ్బులు కూడా సొంత డబ్బులా ఖర్చు పెట్టడానికి ఆ విషయం చెప్పడానికి చెప్పారండి. ఇది ఎవరైనా ముఖ్యమంత్రులు చేస్తే అంటే ఎందుకంటే నేను నందూరి సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేశాను, డీజీపీ అనుకుంటా. నేను వైఎస్ రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళి నాకు విశాఖపట్నం కమిషనర్గా వేయాలని అడిగానండి, నా ఇంటర్వ్యూలో చెప్పానండి. అయితే ఏమైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని అంటే లేదంటే నాకు చేయాలందంటే ఆయన ఓకే అని ఇచ్చారు. అలాగా ఎవరెవరితో టచ్లో ఉన్నారు అంటే అది మనకు అసోసియేషన్ బట్టి ఇస్తారు. అవునండి. సో ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఏదో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా అని అన్నాడు. లేదు సార్ కొంచెం చేయాలన్నా. ఓకే, అంటే సరదా ముఖ్యమంత్రి అంటే మేము పొలిటికల్గా పార్టీ దాని ద్వారా ఎదగాలి, మేము అధికారంలోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నవాళ్ళం. సో వాళ్ళెవరూ సరిగ్గా చేయలేదు కాబట్టే వాళ్ళు సక్రమంగా పాలన చేసే దానిలో ప్రజలకు రావాల్సిన అభివృద్ధి జరగలేదు కాబట్టి ఇంకా ఈరోజు పేదరికం ఉందనేది మా వాదన. సో 75 సంవత్సరాలుగా పాలించిన వాళ్ళు ఈ రోజుకి ఇల్లు లేనటువంటి కుటుంబాలు లక్షల కొలది ఉన్నాయి మన రాష్ట్రంలో. మరి ఇన్ని లక్షల కోట్లు ఏం చేశారు వీళ్ళు అనేది మా ప్రశ్న. సో వాళ్ళు డబ్బుని డైవర్ట్ చేయడం, ఫండ్స్ని డైవర్ట్ చేయడం, పేదవాడికి ఇవ్వాల్సిన అభివృద్ధి ఇవ్వకపోవడం, అందువల్ల ఈరోజు ఇలాంటి ఒక పార్టీకి ఒక నీడ్ అనేది ఏర్పడింది. సో అది ఫైట్ చేయాలి, మేము అధికారంలోకి రావాలనేది మా ఆలోచన.